42% బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేరు అంటే మీకు చిత్తశుద్ధి లేదు, చెయ్యాలని లేదు. మీరు బీసీ చెప్పుకుంటారు, ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు? మీరేం చేయదలుచుకున్నారు? మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది. బీసీలు అయ్యా మోడీ గారు, మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే, ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే, కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు. దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే, చెక్కబట్టింది అది ఎవరు చేస్తారు? మన బీసీలు కాదా? అన్నం పెట్టే బీసీలకు అన్నం పెడతారా? ఆలోచించుకోండి మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి. ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే, లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విలన్ గానే ఉండిపోతారు. ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా, బీసీలకు న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం. కాబట్టి ప్రజలారా విడిచిపడ్డొద్దు, ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం. తెలంగాణ సాధించినట్టే బీసీ 42% రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. అందరూ గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకు గట్టిగా చెప్పమంటానంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు. అమ్మ సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, ఆవిడ సంతోషిస్తుంది. కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవం ఇవ్వాలి. గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మరొకసారి ప్రణీతి షిండే గారు విల్ స్పీక్ నౌ ప్లీజ్.